ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీవారాహి దేవ్యే నమో నమ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్. నేను మీ చాగంటి పాటి సాయి సందీప్ కిరణ్ శర్మ. ఈ వీడియోలో నేను సంకష్టనాశన గణేష స్తోత్రం గురించి పఠిస్తాను. ఈ స్తోత్రం జపించడం వల్ల మనకు అన్ని రకాల సమస్యలు బాధలు తొలగిపోతాయి. సంకష్ట అంటే సమస్య మరియు నాశన అంటే తొలగింపు లేదా విధ్వంసం. ఈ స్తోత్రం నారద పురాణంలో ఉంది. ఇక్కడ ఈ సంకట నాశన గణపతి స్తోత్రంతో గణేశుణ్ణి ఆరాధించడం వల్ల మనకి అన్ని రకాల సమస్యలు భయాలు తొలగిపోతాయని నారదుడు ఈ విధంగా వివరించాడు. సంకష్ట గణేశ స్తోత్రం ద్వాదశనామ స్తోత్రం. ఇందులో గణేశుణ్ణి మనం 12 రకాల పేర్లతో ప్రార్థించడం జరుగుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఓం గం గణపతయే నమో నమః. నారదం ఉవాచ ప్రణమమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాస స్మరే నిత్యం ఆయుష్కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థదం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం బాలచంద్రం దశం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశ శైతాని నామాని త్రిసంధ్యం యా పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమం. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రాది లభతే పృక్త్యో మోక్షార్థి లభతే గతిం. జపే గణపతి స్తోత్రం షట్భిర్సాధై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం లభతే నాత్రం సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యో లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః అని గణేశుని నారదుడి విధంగా 12 రకాల పేర్లతో పిలుచుకున్నాడు. ఎవరైతే ఈ గణేష సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని ప్రతి బుధవారం లేకపోతే సంకష్ట చతుర్థి రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుని చూశాక సంకష్ట వ్రతాన్ని చేసుకొని ఈ మంత్రం జపించుకున్న వారికి విద్యార్థులకి చదువు బాగా వస్తుంది. అలాగే ఉద్యోగం కోసం చూసే వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ శ్రేయోభిలాషులందరికీ ఈ గణేష స్తోత్రాన్ని షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.